స్ట్రైట్ క్వశ్చన్ అండి బీజేపీ నాయకత్వానికి. టూ మచ్ కాంగ్రెసైజేషన్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ బీజేపీ. కాంగ్రెసీకరణ జరుగుతోంది బీజేపీలో. అంటే మేము అవతార పురుషులం, సాక్షాత్తు భగవంతుడికి ఉన్నట్టు మాకు కూడా 4 చేతులు, శంఖం చక్రం కిరీటం ఉంటాయి, మేమేం చేసినా నడిచిపోతుంది అనే ఒక విపరీత ధోరణి కాంగ్రెస్లో ఒకప్పుడు ఉండేది. అవును, అది చాలా మందిలో అగ్రనాయకత్వంలో సెకండ్ రేట్ లీడర్షిప్లో పెరిగిపోవడం అనేది జెన్జీని మీరు అర్థం చేసుకోకపోవటానికి ప్రధాన కారణం. నేను మళ్ళీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, జెన్జీ వేరు, విధ్వంసకారులు వేరు. ఎస్, అర్థం చేసుకోలేకపోయారా మీరు? నేనేమంటున్నా సార్, రాజకీయం అనేది ప్రధానమంత్రి మోదీ అర్థం చేసుకున్నంత వేగంగా మీరు అర్థం చేసుకోలేకపోయారు మిగిలిన నాయకత్వం అనేది. ఆయన హారిజెంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చినంత వేగంగా, ట్రాన్స్ఫార్మ్ అయినంత వేగంగా మిగిలిన నాయకత్వం ఇంకా భ్రమల్లో జీవిస్తోంది. ఒకసారి బీజేపీ యొక్క ప్రయాణం ఒక్కసారి చూడండి సార్. బీజేపీ నిజంగా అధికారం కోసమే రాజకీయాలు చేయాలి అని అనుకుంటే మేము ఎప్పుడో అధికారంలోకి వచ్చేసేవాళ్ళం. ఒక ఓటుతో మేము అధికారాన్ని కోల్పోయే వాళ్ళం కూడా కాదు. ఇప్పటికే దేశంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తే మేము ఒకవేళ అధికారమే మా పరమావధిగా మా సిద్ధాంతాలని పక్కన పెట్టి పనిచేసి ఉండింటే ఒక 30 సంవత్సరాలు మేము పాలించే వాళ్ళం, ఒక 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించేది. కానీ అట్లా జరగలేదు. ఎందుకంటే అధికారం కోసం కాదు భారతీయ జనతా పార్టీ పనిచేసింది. ఇప్పటివరకు మా చరిత్ర చూడండి, మా నాయకుల యొక్క ప్రసంగాలు కూడా మీరు ఎన్నో వినే ఉంటారు, దాంట్లో అర్థం కూడా మీకు అర్థం అయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశం మీరు గత 2004 నుంచి 2014 వరకు అయితే పాలన యూపీఏ 1 యూపీఏ 2 పాలన చూశారో, ఆ యూపీఏ 1 అండ్ యూపీఏ 2లో జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి చర్యలు ఏవైతే జరిగినాయో అది అన్ని రకాలుగా, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, దేశ భద్రత విషయంలో కావచ్చు, దేశ అభివృద్ధి విషయంలో కావచ్చు, మీకు ఇంకా చెప్పాలంటే పేదరికం విషయంలో కూడా కావచ్చు, విధ్వంసం జరిగింది అన్నిట్లో. దాన్ని బాగు చేయాలంటే వెంటనే తగిన నిర్ణయం తీసుకొని రాజ్నాథ్ గారు సీనియర్ అయినప్పటికీ కూడా, మోడీ గారి కంటే సీనియర్ అయినప్పటికీ కూడా మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా, ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అంటే ఆయన జూనియరే కదా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా. సీనియర్ జూనియర్ అని చెప్పేసి మీరు చెప్తారు, ఆయన జూనియరే కదా. రాజ్నాథ్ గారు చాలా సీనియర్, మోడీ గారు చాలా జూనియర్ ఆయన కంటే. అయినప్పటికీ కూడా ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టారా లేదా? మోడీ గారి హయాంలో కూడా చూడండి, మోడీ గారి హయాంలో మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా తనకంటే చాలా జూనియర్ అయినటువంటి ఒక నితిన్ నబీన్ గారిని ఎక్కడో బీహార్ నుంచి తీసుకొచ్చేసి జాతీయ అధ్యక్షుడిని చేశారా లేదా? ఇదే అంటున్నా, భారతీయ జనతా పార్టీలో నిజమైన అవకాశం, జెన్జీలకు అవకాశం భారతీయ జనతా పార్టీలోనే దక్కింది ఇప్పటి వరకు కూడా. అదే విధంగా నడిచింది ఇప్పటి వరకు. మీకు విషయం తెలుసా, భారతీయ జనతా పార్టీలో ఎక్కడెక్కడైతే మా యొక్క ముఖ్యమంత్రులు అపాయింట్ అయ్యారో అసలు ఎవరు కూడా ఊహించలేదు. అటువంటి వాళ్ళని ముఖ్యమంత్రులను చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. అంటే నేను ఏమంటున్నా, అవకాశాలు భారతీయ జనతా పార్టీలోనే వస్తాయి. అందులో మెరిట్ బేసిస్లోనే వస్తాయి. వారసత్వం బేసిస్లో భారతీయ జనతా పార్టీలో అవకాశాలు వస్తాయి అనుకుంటే అది భ్రమే. జెన్జీ విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి తెలంగాణ పార్టీ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. తెలంగాణ పార్టీకి దగ్గరికి వస్తాను, తెలంగాణ బీజేపీ దగ్గరికి వస్తాను. మీరు అందుకున్నారా? నేను వస్తున్నాను, అందుకే మీకు కొంచెం వివరంగా చెప్పాలి కాబట్టి నేను తెలంగాణ దగ్గరికి వస్తున్నాను. సార్, తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయినప్పుడు ఆయన వయసు ఎంత సార్? 51. అంటే ఆయన అంతకుముందు కార్పొరేటర్గా చేసి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఆయన వారసత్వం ఏమైనా ఉన్నదా? లేదు. పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పని చేసుకుంటూ వచ్చి ఆయనకు 10 సంవత్సరాలు ఏ బాధ్యత లేదు పార్టీలో. అంతకంటే ముందు 10 సంవత్సరాలు ఏ బాధ్యత లేదు. ఆయన స్టేట్ ఆఫీస్ కూడా ఆయన ఎప్పుడు మొహం చూస్తున్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఆయన వెంటనే తీసుకొచ్చేసి మరి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు చేశారు కదా. అట్లా ఎంతోమంది ఉన్నారు, చాలామంది. మీరు కొన్ని పేర్లు చెప్తే మీరు షాక్ అవుతారు. ఆచార్య గారు మీకు తెలుసా ఎన్నిసార్లు పోటీ చేశారు ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత ఉండింది సార్? ఒక్కసారి ఆలోచించాడు. ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయన వయసు 40 ఏళ్ళు, యంగ్. ఇట్లా ఎన్నో ఉదాహరణలు తెలంగాణలో చెప్పుకోవడానికి కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇప్పుడున్నటువంటి కార్యవర్గంలో కూడా ఒక రామచంద్రరావు గారు ఒకరు తప్పితే మిగతా వాళ్ళందరినీ చూడండి, ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా 40-45 ఏళ్ళ లోపు వాళ్ళే.
ఒక రామచంద్రరావు గారు, ఒక ప్రధాన కార్యదర్శి గారిని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా 40 మ్యాక్సిమం. ఒక మీకు బీజేపీ ఫోకస్ చేస్తుందా యంగ్ జనరేషన్? ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది. మీరు చూడండి, కార్యదర్శులు భరత్ యంగ్ చాప్, 30-32 ఉంటాయి అంతే ఏజ్. విజయ్ గారు, బండారు దత్తాత్రేయ గారి కూతురు విజయ్ గారు, ఆవిడ కూడా ఏజ్ యంగ్ చాప్. తుట్టుపల్లి రవి గారు కార్యదర్శి, అశోక్ గారు ప్రధాన కార్యదర్శి. ఇట్లా చాలామంది వయసు 40 అటు ఇటుగా కొంచెం అంతే. అంత యంగ్ జనరేషన్ పైన ఫోకస్ చేస్తున్నారు. మీకు తెలుసా, స్పోక్స్ పర్సన్స్ని 40 మంది స్పోక్స్ పర్సన్ అండ్ మీడియా ప్యానలిస్టులు వేసుకున్నారు. ఎందుకు? వాళ్ళందరూ స్పోక్స్ పర్సన్ అంటే, మీడియా ప్యానలిస్ట్ అంటే వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్గా పోతారనే కదా. అందరూ కూడా యంగ్ చాప్స్, ఒక ఇద్దరు తప్పితే అందరూ కూడా 40 లోపు వాళ్ళే. అంటే నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీలో కూడా ఏదైతే యంగ్ జనరేషన్ ఉందో, ఆ యంగ్ జనరేషన్కి కావాల్సిన అవకాశాలు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కూడా ఇస్తున్నారు, వస్తాయి. ఆంధ్రప్రదేశ్ గురించి సహజంగానే మీరు పక్క రాష్ట్రం కాబట్టి మీకు పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. నాకు అవగాహన అంటే లేదని కాదు, కానీ నా పరిధి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది దిమాగ్ నక్సల్స్ అనే మాట ప్రధానమంత్రి వాడటం వెనకాల ఉన్న ప్రధానమైన ఉద్దేశాన్ని రవికుమార్ విశ్లేషించారు. అయితే ఆయన ఉద్దేశించింది వేరును, ఈ భుజాలు తడువుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళు కలుగుల్లోంచి వాళ్ళు వేరు. వాళ్ళు ఎందుకు తడువుకుంటున్నారు? యువత పడదవ పట్టకుండా ఉండటానికి, ఈ ప్రస్తుత వర్తమాన సమాజానికి ఏమాత్రం రిలవెంట్గా లేని ఈ తీవ్రవాద భావజాలం వైపు, అంటే కమ్యూనిస్టు తీవ్రవాద భావజాలం వైపు వెళ్లకుండా ఉండటం కోసం, లేదా కమ్యూనిజం భావజాలం వైపు ఆకర్షితులు కాకుండా ఉండటం కోసం, అవసరమైన వాటి కోసం కాకుండా అనవసరమైన వాటి కోసం రోడ్ల మీదకి దిగే కల్చర్కి స్వస్తి పలకటం కోసం స్కిల్ సెంటర్స్ అవన్నీ పెట్టి దానికోసం మరి వేల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు నిర్దేశించాం. కాబట్టి యువతను అటు మళ్ళీ ఇస్తామని చెప్పడం ప్రధానమంత్రి ఉద్దేశం. ఆయన ఉద్దేశించిన ఆ కేటగిరీలో ఆడియన్స్లో ఆ వయసు దాటేసిన చిదంబరం, ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. సో బహుశా వాళ్ళకు కూడా ఏమైనా స్కీమ్ పెడతారేమో తెలియదు. మరి అలాంటి ఆ జనరేషన్కి కూడా, ఆ ఏజ్ గ్రూప్ కూడా ఏమైనా పెడతారేమో తెలియదు. వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.